తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. అందుకు ప్రధాన కారణం ఆశావహులు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది దాటింది. సో ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ కంప్లీట్గా పూర్తిగా భర్తీ చేయలేదు. మొత్తం 17 మంది ఉండాల్సింది ఉండగా ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డితో కాకుండా మొత్తం 11 మంది మంత్రులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు క్యాబినెట్లో, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో. సో మరొక 6 బెర్తులు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరొక 6 బెర్తులు అయితే ఖాళీ ఉన్నాయి. సో ఆ 6 బెర్తులు కూడా ఖాళీ ఎప్పటికప్పుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినా కూడా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవుల భర్తీ ఉంటుంది అంటూ కూడా ఎవరికొరు ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు. సో ఈసారి కూడా ఎప్పటి మాదిరే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళగానే ఇక్కడ ఆశావాహులంతా కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో వాళ్ళంతా కూడా ఒక ఆశ అయితే పెట్టుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవుల భర్తీ జరుగుతుంది, తమకు మంత్రి పదవి దక్కుతుంది అంటూ కూడా చాలా మంది నేతలు అయితే ఇప్పటికే గంపడాశలు పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా జైపూర్ వెళ్ళారు. జైపూర్లో తన బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి జైపూర్ నుంచి కూడా నేరుగా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ప్రస్తుతం ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆయన కూడా ప్రస్తుతం హస్తనకైతే వెళ్ళారు. సో వీరిద్దరూ కూడా అక్కడ ప్రస్తుతం హైకమాండ్ని కలిసి అంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు, ఈ ఏడాది పాలన గురించి, వీటన్నిటిని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వివరించే అవకాశం ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులను కూడా కలిసి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల కోసం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. మరోపక్క ప్రస్తుతం అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్కి సంబంధించి తెలంగాణ ఎంపీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఎంపీలు ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరితో కూడా రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యి పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు అలాగే కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు వీటన్నిటిపైన కూడా చర్చించనున్నారు. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్రంలో క్యాబినెట్లో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 6 మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీటి భర్తీ కోసం ఆశావాహులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి దానిపైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 6లో కూడా ఇప్పటివరకు ఉన్న 11 మందిలో కూడా ప్రధానంగా చూసుకుంటే 4 జిల్లాలకి ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు ఒకరికి కూడా మంత్రివర్గంలో క్యాబినెట్లో చోటైతే దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 జిల్లాల నుంచి కూడా నేతలకైతే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరో 2 మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉంటాయి కాబట్టి వాటిని సామాజిక వర్గాలు అలాగే ప్రాంతాల వారీగా అంటే వీటన్నిటిని కూడా అంచనా వేసి అన్ని రకాల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు అలాగే ప్రాంతాలు అలాగే కుల సమీకరణాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ మంత్రి పదవుల భర్తీ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కూడా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. కొత్త ఏడాదిలో కొత్తగా పాలన ఉండబోతుందంటూ కూడా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వచ్చే ఏడాది అంటే సంక్రాంతి తర్వాత ఈ మంత్రి పదవుల భర్తీ అయితే ఉంటుంది. సో అప్పటి నుంచి ఇక పాలన మరొక స్థాయిలో పాలన ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఏడాదిలోనే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీని దాదాపుగా పూర్తి చేయడంతో పాటు అలాగే రైతు భరోసా కూడా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మహబూబ్ నగర్ సభలో కూడా ఆయన ప్రకటించారు. సో ఖచ్చితంగా అంటే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు సంక్రాంతి తర్వాత ఈ మంత్రి పదవుల భర్తీ ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయి క్యాబినెట్తో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో కొలువు తీరే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఇవే కాకుండా పార్టీ పరంగా రేవంత్ రెడ్డి మొన్నటి వరకు పిసిసి చీఫ్గా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆయన బాధ్యతలు చేపట్టి 3 నెలలు అయితే అవుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా పిసిసి నూతన కార్యవర్గం అయితే ఎంపిక జరగలేదు కాబట్టి పిసిసి నూతన కార్యవర్గం ఎంపిక పైన కూడా కూర్పు పైన కూడా ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నిటిని సంబంధించి అంటే ఈ జాబితాను ఈ నూతన కూర్పుకి సంబంధించిన ఒక జాబితాను కూడా ఢిల్లీ అధిష్టానం ముందు పెట్టి ఆ తర్వాత వాళ్ళ ఆమోదం తర్వాత దీనికి కూడా నూతన పిసిసి నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఇప్పుడు అన్ని రకాలుగా అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరిలోనూ ఆశావాహుల్లో ముఖ్యంగా ఒక ఇంటెన్షన్ అంటే ప్రధానంగా తమకంటే తమకు పదవులు దక్కుతాయని చెప్పి కూడా చాలా మంది అయితే ఆశలు పెట్టుకున్నారు. సో ఇలాంటి తరంలో కొంతమంది ఎమ్మెల్యేలైన వాళ్ళు వాళ్ళంతా మంత్రి పదవులు వస్తాయని చెప్పి వాళ్ళు పార్టీలు అటు ఎమ్మెల్యే కానీ అటు ఎంపీ అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కొంతమంది కానీ
కొంతమంది టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కనీసం తమకు పార్టీలోన సముచిత గౌరవం దక్కుతుంది, పార్టీలో కీలకమైన పదవులు దక్కుతాయంటూ కూడా ఇప్పటికే ఎవరికి వాళ్ళు నేతలు చాలా మంది కూడా గంపడాశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కీలకమైన నేతలతో అంటే కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీలో ప్రధానంగా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలు వాళ్ళంతా కూడా వాళ్ళ అనుచరులకి పార్టీలో కీలకమైన పదవులు ఇప్పించాలి అని చెప్పి కూడా ఇప్పటికే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ ప్రస్తుతం అయితే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు తర్వాత మళ్ళీ ప్రారంభం అవుతాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మూసీకి సంబంధించి అలాగే కొత్త రెవెన్యూ చట్టం వీటన్నిటిని తీసుకురావడం, వీటన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొత్త ఏడాదిలో తెలంగాణలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు సరికొత్త జోష్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ ఆశావాహుల్లో సరికొత్త ఆశలు చిగురిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ప్రధానంగా అటు మంత్రి పదవుల భర్తీ కానీ అలాగే పార్టీలో టీపీసీసీ అంటే పీసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన కార్యవర్గం కూర్పు వీటన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కూడా ఆశావాహులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈసారైనా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందో లేదంటే ఎప్పట్లాగానే రేవంత్ రెడ్డి ఉత్త చేతులతో మళ్ళీ రాష్ట్రానికి తిరిగి వస్తారో చూడాలి.